Hi guys, Assalamualaikum. Today I'm gonna prepare chicken dum biryani. So ఎలా ప్రిపేర్ చేయబోతున్నాను, ఏమేమి యాడ్ చేస్తాను, ఆ ప్రొసీజర్ ఏంటి, ఎవ్రీథింగ్ ఐఎమ్ గోనా షో ఇన్ దిస్ వీడియో. లెట్స్ స్టార్ట్ ద వీడియో. బిర్యానీకి కావాల్సిన వెజిటబుల్స్ని కట్ చేసుకుందాం. ఇదిగో కత్తి రెడీగా ఉన్నాను కట్ చేయడానికి. సో ఇప్పుడు అన్నీ చాప్ చేసేసుకుందాం. కావాల్సిన ఆనియన్స్, టమోటాస్, మిర్చి అన్నీ రెడీగా పెట్టేసుకోవాలి. ఫస్ట్గా ఈ ఆనియన్స్ కట్ చేయడం స్టార్ట్ అయిపోయింది, కానీ చాలా మంట వేస్తుంది. ఈ ఆనియన్స్ ఎవరినైనా ఏడిపించేస్తుంది. చాలా ఘాటుగా ఉంది అసలుకి. చాలా కంట్రోల్ చేసుకొని కట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఫైనల్గా నన్ను ఏడిపించేసింది ఈ ఆనియన్. బట్ స్టిల్ తగ్గేదే లేదు, కట్ చేయడమే అని చెప్పేసి మళ్ళీ టకటకటగా అని కట్ చేసాను. ఏడిపించేసింది ఫైనల్గా. దట్స్ ఫైన్ అనుకొని చెప్పి, అది మంచికే, ఆ కళ్ళలో అలా నీళ్ళు పోవడం మంచికే. అందుకని సరే తర్వాత కావాల్సిన ఈ ఆనియన్స్ని అంతా టకటక కట్ చేసేస్తున్నాము. బిర్యానీ కట్ చేయాల్సిన ఆనియన్, టమాటా, మిర్చి, కొరియాండర్, పుదీనా అయితే రెడీ అయిపోయాయి. లెట్స్ స్టార్ట్ వాషింగ్ చికెన్. మంచిగా 3 times వాష్ చేసేసి చికెన్ని మ్యారినేట్ చేయడానికి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేద్దాం. బిర్యానీ స్పైసెస్ నెక్స్ట్ మనం యాడ్ చేసుకుందామా. ఫస్ట్ ఉప్పు, సాల్ట్ వేసేసుకున్న తర్వాత వెంటనే మనం 1 kg ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి దానికి తగ్గట్టుగా మనము యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఫస్ట్ ఉప్పు అయిన వెంటనే పసుపు వేసేసుకోండి దానికి తగ్గట్టుగా. తర్వాత నెక్స్ట్ చిల్లీ పౌడరు ఎవరు ఎంత స్పైసీగా తింటారో దానికి తగ్గట్టుగా యూ గైస్ కెన్ యాడ్ ఇట్. తర్వాత స్పైసెస్ కూడా యాడ్ చేసేసాము, బిర్యానీకి కావాల్సినవి. తర్వాత చికెన్ మసాలా లేనప్పుడు ఇట్స్ ఆప్షనల్, ఉంటే ఇంకా కొంచెం ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది. తర్వాత గరం మసాలా యాడ్ చేసేయండి. ఆఫ్టర్ దాట్ మనం కట్ చేసుకున్న మిర్చి, తర్వాత కొత్తిమీర, పుదీనా 2 పర్టికులర్గా మనకి 1 kgకి ఎంత కావాలో ఆ విధంగా తీసుకొని కట్ చేసుకొని అంతే మోతాదులో అన్నీ యాడ్ చేసుకోండి. తర్వాత 1 complete లెమన్ మొత్తం తీసేసుకొని మంచిగా పిండేయండి. దాంట్లోకి పిండేసిన తర్వాత ఇంకొంచెం ఆయిల్ తీసుకొని దాంట్లో కలపడానికి యాడ్ చేసేయండి. ఆఫ్టర్ దాట్ మనం గ్రైండ్ చేసుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ మనకి రెడీమేడ్గా దొరుకుతుంది, మనం ఓన్గా అయినా ప్రిపేర్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. ఇది మేమే ప్రిపేర్ చేసాం కాబట్టి జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసేయండి. ఆఫ్టర్ దాట్ కొంచెం కర్డ్ తీసుకొని కొంచెం కర్డ్ యాడ్ చేసేసి తర్వాత ఇది మొత్తం మంచిగా కలపాలి. వారికి రెడీ అయిపోయినట్టు కూడా నేను కూడా రెడీ అయిపోయాను. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఈ యాడ్ చేసిన మసాలాస్ అన్నీ మనము చికెన్లోకి మంచిగా కలపాలి. ఎందుకంటే మనం యాడ్ చేసిన ప్రతి ఒక్క మసాలా కూడా ప్రతి ఒక్క చికెన్ పీసెస్కి మంచిగా కలవాలన్నమాట. సో ఆ విధంగా కొంచెం మంచిగా ఒక 2-3 minutes ఆ మసాలాస్ అన్నీ కలిసేలాగా ప్రతి ఒక్క చికెన్ పీసెస్కి టచ్ అయ్యేలాగా బాగా కలపండి. కలిపిన తర్వాత మనం చూసారా, నేనైతే మంచిగా మసాలాస్ అన్నీ చికెన్కి పట్టేలాగా మంచిగా కలిపేసుకున్నాను. దాని తర్వాత మనం కట్ చేసుకున్న టొమాటో తీసుకొని జస్ట్ గార్నిష్ చేసేసి తర్వాత మనము మ్యారినేట్ చేయాలన్నమాట. సో మ్యారినేట్ చేయడానికి మంచిగా కవర్ చేసేసి డీప్ ఫ్రిడ్జ్లో అట్లీస్ట్ 1/2 hour టైం ఉంటే, ఫ్రిడ్జ్లో కాకుండా ఈవెన్ బయటైనా పెట్టచ్చు, అట్లీస్ట్ 1 hour పెట్టాలి. ఒక ప్యాన్లో మనం కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి జస్ట్ ఒక స్మెల్ కోసం వేసేసుకొని తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసేసి మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. డీప్ ఫ్రై చేసుకొని ఆ ఆనియన్స్లో మనకు కొన్ని ఆనియన్స్ పక్కకు తీసుకోండి. బిర్యానీ అయిన తర్వాత మనం ఆ ఆనియన్స్ని గార్నిష్ చేయడానికి యూజ్ అవుతుందన్నమాట. సో ఆనియన్స్ మనం మంచిగా డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత మనం మ్యారినేట్ చేసిన చికెన్ ఫ్రిడ్జ్లో నుంచి తీసేసుకున్న వెంటనే మనము మ్యారినేట్ చికెన్ దీంట్లో ఆయిల్లో వేసేసి మంచిగా కలుపుకోవాలి. సో వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ చికెన్లో వాటర్ ఊరుతుంది కాబట్టి మనము వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. దాన్ని మంచిగా కలిపేసి కొద్దిసేపు మీడియం ఫ్లేమ్లో పెట్టేయండి, మంచిగా అది ఉడకాలి. తర్వాత చికెన్కి 1 kgకి మేము 1 kg రైస్ యాడ్ చేసాము. మంచిగా కడిగేసుకొని 3 times. లెట్స్ స్టార్ట్ ది నెక్స్ట్ ప్రొసీజర్. చికెన్ కుక్ అయ్యే టైంలో మనము రైతా ప్రిపేర్ చేసుకుందాము. సో లెట్స్ స్టార్ట్.
రైతా ప్రిపేర్ అయిపోయింది. నెక్స్ట్ రైస్ ప్రిపేర్ చేసుకోవాలి. రైస్ మంచిగా కడిగేసుకొని దాంట్లో మనము కొన్ని బిర్యానీ స్పైసెస్ యాడ్ చేసుకున్న తర్వాత రైస్ కుక్ చేయాలి. ఆల్రెడీ మనం కుక్ చేసిన చికెన్ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఒకవేళ ఆయిల్ ఎక్కువ అనిపిస్తే కొంచెం తీసుకోండి, మనం గ్రాండ్ చేయడానికి యూజ్ అవుతుంది. రైస్ మంచిగా కొంచెం తక్కువ ఉడకాలన్నప్పుడు తీసేయండి. హాఫ్ రైస్ పక్కకి తీసేసి మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసిన చికెన్ని మనం మధ్యలో వేసేసిన తర్వాత మిగిలిన రైస్ని కూడా మళ్ళీ కవర్ చేసేలాగా చికెన్ని వేసేయాలన్నమాట. సో ఇక్కడ మేమైతే కలిపేస్తున్నాం చూడండి. తర్వాత పక్కకు తీసి పెట్టిన రైస్ను కూడా వేసి మంచిగా కవర్ చేసేసి కొద్దిసేపు హీట్ పెట్టాలి. దానిపైన మనము ఆల్రెడీ కొంచెం తీసిన ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్కి కొంచెం కలర్ వేసేసుకొని పైన గార్నిష్ చేసేసుకోండి. తర్వాత మనము ఇంకొంచెం ఆనియన్స్ కూడా బయట పక్కకు తీసి పెట్టాం కదా, ఆ ఆనియన్స్ని కూడా తీసుకొని మంచిగా గార్నిష్ చేసేయండి. కొంచెం కొత్తిమీర పుదీనా కూడా కొంచెం పెట్టేసుకున్న దాన్ని కూడా గార్నిష్ చేసేసుకుంటే కొద్దిసేపు మంట పైన పెట్టేసి గీ కూడా ఫైనల్ టచ్ గీని కొంచెం యాడ్ చేస్తే ఆ టేస్ట్ వేరుగా ఉంటుంది, సూపర్ ఉంటుంది యాక్చువల్గా. సో కొంచెం గీ తీసేసుకొని అలా గార్నిష్ చేసేయండి. చేసేసాక ఒక 5 minutes చిన్న మంట పైన పెడితే మనకి చికెన్ ఆ ఫ్లేవర్ మొత్తం రైస్లోకి మొత్తం కలిసిపోతుంది. దాని తర్వాత వీఆర్ రెడీ టు హ్యావ్ చికెన్ దమ్ బిర్యానీ. ఇట్స్ రెడీ యాక్చువల్లీ. ఓకే, హాట్ దమ్ బిర్యానీ ఇట్స్ రెడీ. ఇక్కడైతే బిర్యానీ రెడీ అయిపోయింది. నెక్స్ట్ మనం తినడమే పెండింగ్. ఎలా ఉందో అనేది నేను టెస్ట్ చేసి మీకు చెప్తాను. సో ఎవరైనా ట్రై చేయాలి అనుకునే వాళ్ళు ప్లీజ్ ట్రై దిస్ రెసిపీ. ఓకే, ఐఎమ్ గోనా హ్యావ్ దిస్. ఫైనలీ హాట్ దమ్ బిర్యానీ రెడీ. ఇట్స్ టైమ్ టు హ్యావ్. చూద్దాం ఎలా వచ్చిందో ఏమో తెలీదు. మాత్రం ప్లేట్లో బాగానే ఉంది. अच्छा है, నైస్. ఫైనలీ మా దమ్ బిర్యానీ బాగుంది. బిర్యానీ తిన్న తర్వాత చాలా నిద్ర వస్తుంది. సో ఒక కొద్దిసేపు పడుకొని లేస్తే కానీ బిర్యానీ మొత్తం అనేది దిగదు. బై గాయ్స్, గుడ్ నైట్.